గుప్పెడంత మనసు సీరియల్తో తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు కన్నడ నటుడు ముఖేష్ గౌడ. అయితే ఈ సీరియల్లో రిషి పాత్రలో ఎమోషన్స్ని పండించారనే చెప్పాలి. ఇక తల్లి జగతితో రిషి కాంబినేషన్ సీన్లు గుండెల్ని పిండేశాయి. అంతేకాదు తండ్రి మహేంద్రతో అయితే అసలు వీళ్ళిద్దరూ నటిస్తున్నారా జీవిస్తున్నారా అనేట్టుగానే ఉండేవి సీన్లు. అచ్చం నిజమైన తండ్రి కొడుకులు మాదిరిగానే కనిపించేవారు. అయితే పాత్రల్లోనే అంత జీవించేశారంటే పర్సనల్ లైఫ్లోనూ అంతే ప్రేమాభిమానాలను పొంది ఉండాలి. ఇక రిషి చేస్తున్నది కూడా అంతే. గుప్పెడంత మనసు సీరియల్ ఫ్యాన్స్ కి రిషి సార్ అంటే ఒక ఎమోషన్. ఈ సీరియల్ అయిపోయి చాన్నాళ్లైనా కూడా రిషికి ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదనే చెప్పాలి. అయితే ఇప్పుడు ఈ విషయం తెలిస్తే రిషి సార్ ఫ్యాన్స్ కన్నీళ్లు పెట్టుకుంటారు. తాజాగా ముఖేష్ గౌడ స్టార్ మా ఛానల్లో మళ్లీ మెరిశాడు. కొత్తగా సీరియల్ ఏమీ చేయడం లేదు కానీ మదర్స్ డే సందర్భంగా స్టార్ మా ఛానల్లో లవ్ యూ అమ్మా అనే స్పెషల్ ఈవెంట్ ని నిర్వహించారు. ఇక ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ఒకటి రిలీజ్ కాగా ఇందులో తన తల్లితో పాటు ఈవెంట్ కి వచ్చిన ముఖేష్ గౌడ ఎమోషన్స్ తో అందరికీ కంటతడి పెట్టించారు. ముఖేష్ గౌడ తండ్రి ఇటీవల అనారోగ్యంతో మరణించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక మదర్స్ డే నాడు తన తండ్రిని గుర్తు చేసుకుంటూ తన తల్లిలోనే తండ్రిని చూసుకుంటున్నానని చెప్పి ఎమోషనల్ అయ్యారు రిషి సార్. నా తండ్రికి పక్షవాతం వచ్చి 2 ఏళ్లు ఇంట్లోనే ఉన్నారు. ఆ తర్వాత చనిపోయారు. ఒక ఏజ్కి వచ్చిన తర్వాత తండ్రి సపోర్ట్ అనేది చాలా అవసరం. ఇప్పుడు నాకు నాన్న లేరు, మా అమ్మే నా నాన్న అని చెప్పి ఏడిపించేశారు ముఖేష్ గౌడ. అంతేకాదు చెప్తూ ఆయన కంటతడి కూడా పెట్టుకున్నారు. ఇక అందరికీ జీవితంలో ఇలా జరుగుతుందో లేదో తెలియదు, కానీ నా జీవితంలో జరిగిందని చెప్పి చాలా బాధపడ్డారు. అయితే కొన్నాళ్ల పాటు పక్షవాతంతో మంచానికే పరిమితమైన రిషి తండ్రి 2023 మే నెలలో మరణించారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం త్వరలోనే మళ్ళీ మరో సీరియల్తో రాబోతున్నట్లు కూడా తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ ప్రోగ్రాంతో మళ్ళీ రిషి సార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతారనే చెప్పాలి. మరి ముఖేష్ గౌడపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.